ఫస్ట్ జనరల్ ఇంట్రొడక్షన్. నా పేరు రష్మిక అండి. జనరల్ ఇంట్రొడక్షన్. పుష్ప ఫిల్మ్లో నేను ఒక శ్రీవల్లి అనే పాత్ర చేశాను. పుష్ప ఫిల్మ్ December 17th రిలీజ్ అయిపోతుంది. నేను ప్రతి ఒక్క ప్లేస్లో అయితే చెప్పుకుని వస్తున్నా దట్ పుష్ప ఒక డిఫరెంట్ వరల్డ్ అని. సో పుష్ప మూవీ చూడాలని మీరు వచ్చి చూస్తే మీకు హ్యాపీ అవుతారు. కానీ అల్లు అర్జున్ గారిని కాకపోతే ఫహాద్ సార్ని చూడాలని ఆర్ రష్మిక మందనని చూడాలని వస్తే కొంచెం హార్ట్ అటాక్ వస్తుందండి. కానీ ఎందుకంటే నోబడీ లుక్స్ లైక్ ద యాక్టర్, all of us look like the characters. So that is one. Two, cinema Pushpa, again like I said, is going to be in a completely different world. So chala entertaining, chala catchy, chala chala catchy and chala as in kottadu untadi. So I hope you enjoy it. థర్డ్లీ, నేను శ్రీవల్లి అనే క్యారెక్టర్ చేశాను. సో శ్రీవల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది. శ్రీవల్లి డజంట్ లుక్ లైక్ రష్మిక, రష్మిక డజంట్ లుక్ లైక్ శ్రీవల్లి. ತುಂಬ ತುಂಬ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టీంలో అందరూ చెప్తున్నారు దట్ 4 ఫిల్మ్స్కి కష్టపడే ఒక కష్టం ఈ ఒక్క ఫిల్మ్లో కష్టపడతామని. సో ఐ థింక్ it's going to be very different. It's going to be interesting. It's going to be exciting. It's going to be new. Yes. Okay, I'll stop talking now. శ్రీవల్లి ఆ వరల్డ్లో she's very cunning, she's very cute, she's very real. ఒక ఎట్లా చెప్పచ్చండి అంటే ఇప్పుడు శ్రీవల్లి ఫర్ పుష్ప అట్లా. అంటే పుష్పరాజ్ అందరికి ఉంటారు, కానీ శ్రీవల్లి వరకు వచ్చేటప్పుడు హీస్ జస్ట్ పుష్ప. సో అట్లా. No, Srivalli is in Pushpa's world. This is Pushpa's world. This is Pushpa Raj's world. So Srivalli is in Pushpa's world. Kani Srivalli is a very big part in Pushpa's world. Sir, Katha Chapuru. Yeah, sir. You should never ask Sir Katha. But no, but I think why I'm doing this film is because I have huge trust in the director. Manam andaru undi, like even the audience trust. No. I think the whole audience trusts Sukku sir for his talent. And why I'm doing this film is because I wanted to be a part of this world. నేను చెప్తూనే ఉన్నా, it's very different, it's very unique, it's very new అని. And I wanted to be a part of this world. And అంటే ఇనీషియలీ ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ డూయింగ్. కానీ ఇప్పుడు ఈరోజు డబ్బింగ్ చేసేటప్పుడు చూసేటప్పుడు ఐఎమ్ లైక్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ మేకింగ్ దిస్ డెసిషన్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ Sukku sir for creating such, powerful characters and a powerful world. మనం సెట్కి వెళ్ళక ముందు కొంచెం ఫిల్మ్కి ఏం కావాలో అంత చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నామండి. కానీ అఫ్కోర్స్ చాలా పదులు ఉంటాయి, చాలా చాలా వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్. దెల్ బీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్ కదా. సో యూ కెన్ నెవర్ లెర్న్ అ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ 1-2 months. యుల్ నీడ్ టైమ్, లైక్ ద హోల్ ఆఫ్ ద లాంగ్వేజ్. కానీ చిత్తూరులో ఏమేం కావాలో వెళ్ళక ముందు నేర్చుకున్నాం. కానీ సెట్లో మళ్ళీ డైలాగ్స్ చేంజ్ అయ్యేటప్పుడు, మళ్ళీ సీన్స్ డిఫరెంట్ వచ్చేటప్పుడు వీ హ్యాడ్ టు కీప్ లెర్నింగ్. సో I think as actors also you keep learning. కానీ క్యారెక్టర్ అయిన తర్వాత కూడా we kept learning every day. New words, new way of saying the same words.
అండ్ ఆల్సో మనము చిత్తూరు స్లాంగ్ అంటే మొత్తం చిత్తూరు స్లాంగ్కి వెళ్తే ఏ పదాలు మనకు అర్థం కాదండి. కానీ వీ కాన్ స్టే తెలుగు ఆల్సో. సో ఇట్ వాజ్ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ చిత్తూరు స్లాంగ్ అండ్ తెలుగు ఆర్ నార్మల్ తెలుగు. సో అట్లా I think I take the liberty of saying this that I think we feed off each other's energy. Like I love Bunny sir's energy. నేనైతే ఏ టైం అయినా ఓకే ఫైన్ నా ఎనర్జీ తగ్గుతుందంటే ఐ ఫీడ్ ఆఫ్ బన్నీ సర్స్ ఎనర్జీ. ఐ లైక్ సార్ మీ ఎనర్జీ మీ పవర్ ఇవ్వండి సార్ నేను తీసుకుంటా అని. ఐ థింక్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ బన్నీ సార్. నాకు సామి సామి అయితే చాలా కష్టమైందండి. ఎందుకంటే డాన్సింగ్ ఈజ్ వన్ థింగ్, ఇమోటింగ్ ఈజ్ వన్ థింగ్, కానీ సామి సామి లాంటి సాంగ్ ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తగ్గిన లైక్ క్యారెక్టర్ లాగా డాన్స్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ వాజ్ అన్ అ వెరీ డిఫరెంట్ మేనరిజం. ఇప్పుడు నేను మైండ్ బ్లాక్ చేసా, వాటర్ బ్యూటీ చేసా, అన్ని సాంగ్స్ చేసా. అంటే డాన్స్ నెంబర్ అంటే ఈ 2 సాంగ్స్ చేసా. కానీ సామి సామి ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ప్రోమో చూస్తే కొంచెం అర్థమవుతుంది, కానీ అది నేను చూసేటప్పుడు ఇది నేనేనా అని ఒక క్వశ్చన్ పెట్టుకోండి. అంటే ఐఎమ్ భరతనాట్యం డాన్సర్ అండి. ఐ యూస్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ ఇన్ స్కూల్ అండ్ ఆల్. ఫోక్ అండ్ భరతనాట్యం చేయొచ్చు, కానీ ఇలాంటి సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. I think they're two very different people. Their working styles are very different. Of course, both of them are like biggest stars, so I'm nobody to comment on any of them. Kani, I think the only thing I can say is I've learned couple of things from Mahesh sir. I've learned couple of things from Bunny sir, and I'm a better person today because of the things I've learned. I think the reason ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే one, the choices that we've made. 2, my team who's gotten such choices and who are helping me make these choices. 3, we willing అంటే ప్రతి ఒక్క ఫిల్మ్ చేసేటప్పుడు ఒక నేర్చుకోవాలి అనే ఒక క్రేవింగ్తో మనము మన యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడవచ్చు అంటే ఇన్ దీస్ 4 years I've learned. So I think it's a process, కానీ the whole credit goes to people who I'm working with. ఇప్పుడు I think because of the success of Chalo, Geeta Govindam happened. After success of Geeta Govindam, you know, films like Bhishma, films like all of this Sarileru and Pushpa happened. So I think it's for the people who I'm working with also. Sami Sami అదొక్క సాంగ్ చాలా కష్టపడి చేశాను సార్. అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేయాలి అంతే. నో బట్ సీరియస్లీ ఐ థింక్ హోల్ జర్నీ ఆఫ్ పుష్ప అందరికీ చాలా ట్యాక్సింగ్గా ఉండే సార్. ద లొకేషన్స్, ఆ మేకప్ వేసుకొని ఇమాజిన్ లైక్ 6 hours యూ హ్యావ్ టు సిట్ లైక్ దిస్, యూ కాంట్ సిట్ బ్యాక్, యూ కాంట్ సిట్ లైక్ దాట్, యూ కాంట్ రెస్ట్, ఏం చేయలేము. సో ఐ థింక్ the whole cast and crew of this film has worked really hard. అంటే రియలీ హార్డ్ అంటే అన్ని ఫిల్మ్స్ రియలీ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఇది 4 filmsకి రియలీ హార్డ్ వర్క్ దీంట్లో చేసామండి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్? I think first challenge was learning Chittoor slang. And second challenge was maintaining and knowing how to pull off such makeup and hair and ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు వాక్ చేసేలాగా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే రీతి డిఫరెంట్ ఉంటుంది. అన్నీ అంటే దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు డైరెక్టర్ ఒక లెన్స్ త్రూ చూస్తారు, అది అయిన తర్వాత కట్ అయిన తర్వాత దే ఆర్ లైక్ యూ హవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అంటారు కదా.
దెన్ యూర్ లైక్ అమ్మ ఓకే దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. అంటే నేను డైరెక్టర్స్ బేబీ అండి. డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నేను వింటా, అదే నేను చేస్తా. సో వాళ్ళు హ్యాపీగా అయితే మొత్తం కూడా డీ గ్లామర్ ఇది మేడం. మొత్తం మేకప్ ఎట్లా I think it's more than de-glam. I think I'd call it raw. De-glam also, it's not. And I think it'll be glamorous, normal, de-glam, raw. And we are in a raw phase. But that's what makes Pushpa so special, kada. అంటే ఇట్స్ పవర్ఫుల్. పుష్ప అంటే లైక్ వెళ్ళి నేను కూడా వెయిట్ చేస్తున్నా. లైక్ ఐమ్ లిటరలీ వెయిటింగ్ 17th వెళ్ళి ఆడియన్స్ తోటి కూర్చొని చూస్తానండి. చూసేటప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అ వరల్డ్. ఫస్ట్ క్యారెక్టర్స్ చూస్తాం. ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, అది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని చూసి దెన్ వీ బి లైక్ ఓకే సో దిస్ ఈస్ అ స్టోరీ. సో ఐమ్ లిజిట్ టెల్లింగ్ యూ ఐమ్ గోయింగ్ టు బీ ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ వరల్డ్. సో it's raw. It's like seeing someone anywhere, you know. So yeah, I'll just say we've done the best we can. సుకుమార్ గారు ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? First shot was what? అది అంటే the whole time from the caravan to the location I was like ఫస్ట్ షాట్ ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అని ఒక 10,000 times I think I've asked myself. కానీ I think while the process, Suku sir and the direction department, makeup department, costume department, అందరూ we were figuring out what this character is. ఎందుకంటే this is not a common character. It is a very new character. So figuring out is happening while we're shooting also. So it was quite interesting. మొత్తం కూడా ఫారెస్ట్లోనే కదా మేడం. సో అంటే సిగ్నల్ లేని ప్లేస్లో కూడా చేయడం అంటే ఎట్లా అనిపించింది? అందుకే అండి మా పేరెంట్స్ మమ్మల్ని డిజోన్ చేసేసారు. అంటే కాల్ చేస్తే పిక్ చేయరు, కాల్ చేస్తే అన్అవైలబుల్ కాల్ చేస్తే. ఐ థింక్ ఇట్ వాజ్ హార్డ్ అండి. ఆర్ లొకేషన్స్ వర్ క్వైట్ ఫార్. మారేడ్మల్లిలో వీ టు స్టే ఇన్ ద వుడ్స్ రెసార్ట్. కానీ అక్కడ నుంచి 3-4 hours జర్నీ, దాని తర్వాత 2 hours మేకప్ రాయడం, దాని తర్వాత 1-2 hours we used to sit and practice the scenes. So it's been quite a taxing journey, not only for us, I think even our families. ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ మై మమ్ ఐమ్ లైక్ మమ్మీ ఎందుకు కాల్ చేయట్లేదంటే ఎందుకు కాల్ చేయాలి, టీవీలో చూస్తున్నాం చాలు, నువ్వు చేయి, ఈ పని చేసుకుంటారు. ఒక సినిమాకి ఒక హీరోయిన్ అంటే ఒక సినిమా జర్నీ అయిపోతుంది. కానీ ఇది బంపర్ కూడా కదా, ఒక సినిమానే 2 parts. I know, crazy, no? 2 parts. అంటే సచ్ బిగ్ థింగ్స్. ఫస్ట్ 2 parts అనేది మనము అంటే స్టోరీ కొంచెమైనా తెలిస్తే ఇది ఇట్ వాజ్ అండర్స్టాండబుల్ దట్ ఇట్ వాజ్ 2 parts. బికాస్ వన్ అగైన్ లైక్ ఐ సే we're entering into a new world. So you can't convince the audience that it's a new world in just 2.5 hours, right? You'll have to take time. సో ఇలాంటి ఫిల్మ్, ఇంత పెద్ద ఫిల్మ్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ నోన్ దట్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు 2 parts. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ డిడ్. అండ్ సెకండ్లీ 5 languages పాన్ ఇండియా ఫిల్మ్ అంటే ఐ థింక్ దిస్ వాజ్ మెయిన్లీ ఫర్ ఫ్యాన్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ తెలుగులోనే చూస్తే బాగుంటుంది, కన్నడ ఫిల్మ్ కన్నడలోనే చూస్తే బాగుంటుంది, హిందీ ఫిల్మ్ హిందీలోనే చూస్తే బాగుంటుంది. సో ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని వీ వాంటెడ్ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ టు బీ ఎక్స్ట్రీమ్లీ రీచబుల్ ఫర్ ద ఫిల్మ్, టు అండర్స్టాండ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ వై ఫిల్మ్స్ ఆర్ స్టార్టింగ్ టు గో పాన్ ఇండియా నౌ ఇస్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు ఫిల్మ్స్లా ఇంకా సెలబ్రేట్ చేయొచ్చు అని. సో ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాన్ ఇండియా అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ కామన్ థింగ్ హెన్స్ఫోర్త్. ఇప్పుడున్న క్యారెక్టర్స్లో ఈ మూవీలో ఇంకా బాగా హైలైట్ అయింది సునీల్ గారి క్యారెక్టర్. అనసూయ అండ్ సునీల్ గారు ఆ క్యారెక్టర్ ఎలా ఉంది? ఆ సునీల్ గారి క్యారెక్టర్, ఆయనతో మీ జర్నీ. అంటే సునీల్ గారితో అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ సీన్స్, బట్
ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాస్ లైక్ హూ దీస్ పీపుల్. నాకు కూడా ఐ కుడెంట్ బిలీవ్ దట్ దీస్ వాజ్ సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అండ్ ఫహద్ సార్ లక్కీలీ బికాజ్ ఆ ఫస్ట్ లుక్ వచ్చింది, సో అది చూసా అండ్ ఫహద్ సార్ లుక్ కూడా అదిరిపోయింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, కానీ హూ ఆర్ దీస్ క్యారెక్టర్స్, న్యూ పీపులా అది ఇది అన్నప్పుడు జూమ్ చేసి ఒక 2 minutes కూర్చొని చూస్తే సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అని అర్థమైంది. బట్ సెట్లో బన్నీ గారు ఇట్లా బందీ గారితో సరదాలు ఏమున్నాయి ఏంటి తెలియని విషయాలు అని చెప్పండి. మెమరబుల్ మంచి నేను చాలా పుష్ప రిలీజ్ ఈవెంట్లో చాలా చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. Bunny sir toti, I think the whole, just knowing Bunny sir as Bunny sir is nice. I think he's extremely special to me. He's extremely special for doing Pushpa. Like, of course, I'm doing Srivalli for his Pushpa, so I'm really happy. Bunny sir, human being laga, or Bunny sir as an actor, or Bunny sir as this character, is all amazing. ఏం చెప్పాలి? నిక్నేమ్ కూడా ఏదో పెట్టారు అనుకుంటా మేడం. సెట్లో క్రష్మిక అని పిలుస్తారండి. సో ఐ ఫీల్ సో షై, బట్ ఐ థింక్ హీస్ అంటే I don't know, like he's been very close to me. He's been almost like a friend, you know, rather than a star. Ante star Allu Arjun ani నాకు తెలుసు కానీ పుష్ప అయిన తర్వాత I feel like he's much closer than just a co-star, you know. So సోషల్ మీడియాలో మీరు ఎక్కువ అంటే ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కదా, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి? ఫ్యాన్స్తో నాకు పర్సనల్గా టచ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఐ థింక్ మనం చేసే పని, మనము ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తున్నాం, మనం ఇంత పని చేస్తున్నాం కదా. సో మన ఫ్యాన్స్తో ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు చెప్తుంటారు డోంట్ వర్క్ సో హార్డ్, టేక్ కేర్, టేక్ రెస్ట్, అది ఇది అని అమ్మ చెప్తుండే. సో నౌ మై మమ్స్ జాబ్ మై ఫ్యాన్స్ ఆర్ డూయింగ్, యునో. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ ఐ థింక్ till I become like some 75, 80, till I die, I think I'll be talking to them probably. I'll be like, బాగున్నారా, నాన్న మీ పిల్లలు బాగున్నారా, ఓకే నాన్న మీ గ్రాండ్ చిల్డ్రన్ బాగున్నారా అని అడుగుతుంటా అప్పుడు. బట్ ఐ థింక్ ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత జాయ్గా కూర్చున్నాను అంటే ఐ థింక్ దే ఆర్ ద రీజన్. తక్కువ టైంలోనే మీరు పాన్ ఇండియా క్రష్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? I don't know how that happened, but I think that's how much. కాదు, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే అదే వస్తుంది. పాన్ ఇండియా క్రష్ అంటే ఇది మన ఫ్యాన్సే చేసుంటారు. ఇది గూగుల్ కాదు. గూగుల్ నేను ఎవరు అని తెలుసా తెలీదా నాకు ఇంకా తెలియదు, కానీ మన చివరిగా అంటే మీ సినిమాలో ఒక టాప్ హీరోయిన్ సమంత గారు ఒక స్పెషల్ సాంగ్ చేయడం, సో హీరోయిన్ మీరు అదే స్థాయిలో వెళ్తా ఉన్నారు. మీరు special songs సాంగ్ చూసినప్పుడు కానీ చేయొచ్చు కదా. చూస్తారా మీరు? No, but Sam looks stunning in the song. Sam is stunning in general. పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారంటే when I first got the message, I was very happy. I was very happy for her. I was very happy for the film. I was very happy in general. ఎందుకంటే it's the first time we're seeing her like that. And we all know she can dance like very beautifully. And she's a beautiful woman. So I was just waiting. మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫ్యాన్స్. నేను నిజంగా చెప్తున్నానండి, ఇఫ్ ఐమ్ హ్యాపీ లైక్ దిస్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఐ నో రేపు డల్గా ఉంటే వాళ్ళు అడుగుతారు ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని. సో ఇప్పుడు హ్యాపీగా ఉంటే దే విల్ ఆల్సో బీ హ్యాపీ. అంటే ద మోస్ట్ మాస్ సాంగ్ ఆఫ్ డన్ ఇస్ సామి సామి అండి. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్లో ఉంటే చెప్తాం. ఇలాంటి స్పెషల్ సాంగ్ ఐ డోంట్ నో, ఐ కుడ్ డూ మై ఐ డోంట్ నో. పుష్పలో బన్నీకి మీరు చెప్పేది ఏదన్నా ఒక మంచి డైలాగ్ ట్రైలర్లో చూసారుగా. అది కాకుండా
చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఇఫ్ ఏమో మీ నచ్చిన నచ్చేది చాలా నచ్చింది నచ్చిన సాంగ్ ఓకే వెయిట్ చిచి నువ్వు నాకు నచ్చదండి ఊపిరి తిప్పుతాను ఉంటాను యాక్షన్ I don't know if I can say this, but నీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చినామంటే నవ్వెత్తే ఆడియన్స్ వెయిటింగ్ కదా ఆడియన్స్కి కోసం వస్తారా బండి కోసం వస్తారా సినిమా కోసం వస్తారా ఒప్ప అందరూ బన్నీ సార్ కోసం అమ్మా హార్ట్ ఓకే ఆడియన్స్ కోసం డిసెంబర్ 17th మార్క్ చేసుకోండి. డిసెంబర్ 17th రిలీజ్ అవుతుంది, కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బట్ డిసెంబర్ 17th మీరు ఇంకొక వరల్డ్ ఎంటర్ అయిపోతున్నారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా మీతో ఫిల్మ్ వచ్చి చూస్తున్నా. సో ఐ హోప్ వీ హ్యావ్ అ బ్లాస్ట్. నేను డబ్బింగ్ చేశా. సో డబ్బింగ్లో చూసేటప్పుడు నేను మాత్రం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పుష్ప గురించి చాలామంది చాలా అంటున్నారు. సో మిమ్మల్ని మళ్ళీ నేనేం చెప్పను కానీ 17th ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తారు అని నాకు తెలుసు. థ్యాంక్ యూ, అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్సో కోవిడ్ అయిన తర్వాత ఇది ఒక పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మనకు తెలుసు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో 17th I'll see you there. I love you. God bless you. Stay safe, stay happy. 21 Thank years you. after Miss Universe title India గెలుచుకుంది. Yes. దాని గురించి మీరు విషెస్ చెప్పి ఎలా గెలిచారు? Okay. 21 years in Tarata, we have a winner from India in Miss Universe, no? Yeah. Miss Universe. Congratulations, my love. You are beautiful. You have done well. You have made India proud. God bless you, and sending you love from Hyderabad. Yeah. మాట్లాడాలా ఏమైనా thumbnail అచ్చా రష్మిక yes Thank you. Hey.